సింహాచలం ఘటనలో విచారణ కొనసాగుతోందని 3 కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ వెల్లడించారు. 3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్, నెల రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తామన్నారు. గోడ ఎందుకు కూలిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. నాసిరకంగా కట్టడం వల్ల గోడ కూలిందా, ప్రణాళిక లేకపోవడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. 3 కమిటీ చైర్మన్ ప్రకటన ప్రస్తుతం మనం చూస్తున్నాం. సింహాచలం ఘటనలో విచారణ కొనసాగుతోందంటున్నారు 3 కమిటీ చైర్మన్ సురేష్ కుమార్. 3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇస్తామని, నెల రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తామన్నారు. గోడ ఎందుకు కూలిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. నాసిరకంగా కట్టడం వల్ల గోడ కూలిందా, ప్రణాళిక లేకపోవడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. అందరినీ ప్రశ్నించిన తర్వాత నిర్ణయానికి వస్తామంటున్న 3 కమిటీ చైర్మన్ సురేష్ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. మేము ఈరోజు ఇక్కడ సంఘటనా స్థలం అన్ని పరిశీలించడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడాము. వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకుంటున్నాము. ఇంకా కొన్ని అంశాల మీద మనకు రిపోర్ట్లు రావాల్సి ఉన్నాయి. అన్నీ పరిశీలించి తర్వాతనే దీని మీద నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు సమయం ఇచ్చారు సార్? అంటే 24 అవర్స్ అంటే దీనికి ప్రిలిమినరీ రిపోర్టు 72 అవర్స్ అంటే 3 రోజుల్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ 1 నెల టైంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చి అసలు కాంట్రాక్టర్ నాకు వర్క్ ఆర్డర్ ఇవ్వలేదు, అర్జెంటుగా చేయమన్నారు అనేది ఆయన చెప్పినటువంటి మాట. ముఖ్యంగా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం సంఘటన జరిగింది, అది ఎలా జరిగింది, గోడ కూలి పడిపోవడం అనేది ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటి, ఇది నాసికరంగా కట్టడం వలన జరిగిందా, లేకపోతే సరిగా ప్లాన్ లేకపోవడం వలన జరిగిందా, ఇంకా ఏదైనా కారణాల వలన జరిగిందా, ఎక్కువ వర్షం వచ్చి పడిపోయిందా, అన్ని అంశాల మీద పరిశీలిస్తున్నాము. మేము పరిశీలించిన తర్వాత నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆయన క్లియర్గా మీకు చెప్పారు కదా సార్, అంటే నన్ను పని చేయమని చెప్పారు. దీనిలో ఒక్క వ్యక్తి చెప్పిన దాని ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకోలేము. దీనిలో చాలామంది అధికారులు ఉన్నారు. ఎండోమెంట్ కమిషనర్ ఉన్నారు, చీఫ్ ఇంజనీర్ ఉన్నారు, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు, టూరిజం డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ ఉన్నారు, టెంపుల్ ఈఓ ఉన్నారు, సంబంధిత అధికారులు చాలామంది దీనిలో ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. అందరినీ మేము విచారించడం జరిగింది. ఈరోజు విచారించిన రోజు వాళ్ళందరూ చెప్పిన అంశాల్లో కొన్ని కామన్ అంశాలు ఉన్నాయి, కొన్ని తేడా ఉంది. అన్నీ కూడా మళ్ళీ మేము రీఎగ్జామిన్ చేయాల్సిన అవసరం వస్తుంది. చేసుకుని మేము ఒక నిర్ణయానికి వస్తాం. విచారణ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుతో ముగియలేదు. 3 రోజుల పాటు ప్రాథమిక విచారణ కోసం అందరినీ కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెల రోజుల్లో డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఇస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్తో పాటు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను, ఎండోమెంట్ అధికారులు అందరినీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పి విచారణ కమిటీ చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, సింహాచలం నుంచి.